ఒక పక్క ఇన్నోసెంట్ స్టూడెంట్స్ పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటుంటే ఇంకో పక్క ఆ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి పోలీసుల మీదకి వదిలిన సీజేపీ లీడర్స్ మాత్రం మాల్స్ లో బర్గర్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏ నీట్ స్టూడెంట్స్ కోసం అయితే సోనం వాంగ్చుక్ ఇన్ని రోజులు హంగర్ స్ట్రైక్ చేశాడో, అదే నీట్ స్టూడెంట్స్ ఇవాళ వచ్చిన నీట్ రిజల్ట్స్ చూసి రోడ్స్ మీద డాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక పక్క ఈ సో కాల్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ చేతిలో పోలీసులు రక్తాలు వచ్చేలాగా రాళ్ల దెబ్బలు చెప్పు దెబ్బలు తింటుంటే, ఇంకో పక్క మన పొలిటికల్ లీడర్స్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ పైన పోలీసుల ఉక్కుపాదం అని క్యాప్షన్లు పెడుతున్నారు. పక్కా ప్లాన్ తో ముందు రోజే ట్రక్కుల నిండా రాళ్లను పోగేసుకున్నారు. పోలీసుల మీద రాళ్లు విసిరారు. పబ్లిక్ వెహికల్స్ ని డ్యామేజ్ చేస్తున్నారు. ట్రైన్స్ మీద రాళ్లు విసురుతున్నారు. వీళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్టర్సా? వీళ్ళు నీట్ స్టూడెంట్సా? నాకు ఒకటి అర్థం కాలేదు. జంతర్ మంతర్లో 40 రోజులుగా ప్రొటెస్టులు జరుగుతుంటే మహా అయితే 500 మంది కూడా రాలేదు. కానీ సరిగ్గా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యే టైంకి కొన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు. అంటే వీళ్ళు ప్రొటెస్టులు చేసింది నీట్ స్టూడెంట్స్ కోసం కాదా? పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే FCRA బిల్ని ఆపడానికి వచ్చారు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.